ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచి వాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మన డ్రైవర్ అన్న డీజిల్ బండి విఠలన్న కలవనికి వచ్చినాం. ఇప్పుడు విఠలన్న ఈ బండి ఎట్లా ఉంది ఏం కదా అనేది మనం చూద్దాం. మన అతిథి విఠలన్న. చాలా మంది అడుగుతుర్రు డీజిల్ ఆటో గురించి చెప్పమని. అన్న ఆటో ఎట్లా ఉందని ఇప్పుడు నేను చూపిస్తా. 3 years అయింది బండి కొని, 3 years కంప్లీట్ అయిపోయింది. అన్న కొంచెం బండి చెరుకు నడిపిస్తాడు. బండి అనేది కొంచెం స్టైల్ గా చేపించిండు. ఆయన వెయిట్ గినక పెట్టాలని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా చేపించిండు. కడ్డీలు గినక జర రాడ్లు గినక లడ్డుగా ఉంటాయి. ఇవి చూద్దాం ఈరోజు మా అన్నతోటి మొత్తం ఫుల్ డీజిల్ బండి గురించి డీటెయిల్స్. 25 years ఇక్కడ మనకు డీజిల్ బండికి అనేది కొంచెం నార్మల్ అందరికి ఇక్కడ ఇది వైఫర్ ఇక్కడ వస్తుంది. దీనికి వేరే తిరిగి వచ్చింది వైఫర్. కింద చూపిస్తా, లేపండి లేపది. కింద ఇచ్చిండు వైఫర్. ఇది ఒకటి రాంగ్ ఉంది, చాలా కష్టంగా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కొత్త మోడల్ వైఫర్ అనేది ఇక్కడ వచ్చేసింది. BS6 మోడల్ ఇది చూసారు కదా. ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు డీజిల్ ఆటో గురించి డిస్కషన్ చేస్తున్నాం. డీజిల్ ఆటో గురించి 25 సంవత్సరాల అనుభవం ఉన్న డ్రైవర్ ని మన దగ్గరికి తీసుకొచ్చిన మన ఛానల్ కి ఈరోజు. ఎందుకంటే చాలా మంది డీజిల్ ఆటో గురించి చేయమని చెప్పి చాలా మంది చాలా రకాలుగా కామెంట్ పెడతారు. అన్న డీజిల్ ఆటో రేట్ ఎంత ఉంటుంది ఏం కదా అని చెప్పమని అడుగుతారు. కాబట్టి ఈరోజు డీజిల్ ఆటో రేట్ తో పాటు అన్న 25 సంవత్సరాల అనుభవం, బండి ఎట్లా ఉంటది, ఏంటి కండిషన్, ఎట్లా ఎన్ని రోజులకు సర్వీసింగ్ చేయించుకోవాలా ఏం కథ అనేది ఇప్పుడు మొత్తం మనకు ఫుల్ డీటెయిల్స్ అన్నతోటి మొత్తం మనం నేర్చేసుకుందాం. డీజిల్ ఆటో నడిపించే డ్రైవర్లు సోదరులు మొత్తం మనం ఈ వీడియో చూస్తే వాళ్ళకు కొంచెం బేసిక్స్ టిప్స్ అనేవి అర్థమైపోతాయి. అర్థమై వాళ్ళకు ఏమైనా చిన్న చిన్న రిపేర్ వచ్చినాక మెకానిక్ దగ్గర పోకుండా ఉంటది అని చెప్పేసి మనం ఈ వీడియో చేస్తున్నాం. హాయ్ అన్న, ఎలా అన్న? నమస్తే అన్న. చెప్పనా, ఇప్పుడు మన ఈ ఆటో ఎప్పుడు తీసుకున్నావు, ఏంది కథ? నేను ఆటో తీసుకొని 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది అన్న కొత్త ఆటో, ఇంతకు అన్నది వేరే ఆటో ఉండేది. ఇంతకు ముందు మామూలు ఆటో, గ్యాస్ ఆటో నడిపించేది సిటీకి వచ్చి. తర్వాత తీసుకుపోయి ఊరికి పోయి బండి తీసుకున్నాను. ఈ BS6 బండి. BS6 అంటే నాకు అప్పుడు 2,25,000 పడ్డది. 2,20,000 డౌన్ పేమెంట్ కట్టిన. డౌన్ పేమెంట్ 75,000 కట్టి తీసుకొచ్చిన. మనకు వచ్చి EMI 6,180 రూపాయలు వచ్చింది. మనకి EMI కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. 2-3 నెలలు కంప్లీట్ అయిపోయింది కూడా. బండి మాత్రం బాగుంటది, లోడింగ్ బాగా వస్తుంది, డీజిల్ బండి కాబట్టి. ఇప్పుడు పాత బండికి BS4 కి 2 కి దీనికి ఎట్లా తేడా, ఎట్లా ఉంది? BS4 బండి అంటే డీజిల్ లా అది సౌండ్ ఎక్కువ వస్తుంది. BS6 కాబట్టి సౌండ్ చిన్నగా వస్తుంది, సౌండ్ ఎక్కువ లేదు దీనికి. అదొకటి. దీంట్లో ఇంకొకటి ఏమి ఇచ్చిందంటే డీజిల్ ఫిల్టర్. డీజిల్ ఫిల్టర్ ముందుకు ఇచ్చిండు, దాని ఏమో వెనకాల ఉంటది ఆయిల్ ఫిల్టర్. మళ్ళీ ఇంకొకటి దీనికి ఏమి ఇచ్చిండు, కూలింట్ ఆయిల్ ఇచ్చిండు. ఫిల్టర్ ఇది ఆయిల్ ఫిల్టర్ నెలకోసారి కంపల్సరీ చేంజ్ చేయాలి, లేకపోతే ఇంజన్ లో ప్రాబ్లం వస్తుంది. ఇదేమో కూలెంట్. కూలెంట్ అయితే షోరూమ్ నుంచి వచ్చి నుంచే ఏం పోయలే, అదే పోతుంది, కూలెంట్ అవుతుంది, మళ్ళీ అన్నకు వచ్చేస్తుంది అంతే. షోరూమ్ నుంచి వచ్చింది 3 సంవత్సరాలు, ఇప్పటికి పోయలే, అదే ఉంది. ఇది సైలెన్సర్ అన్న. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ భాగం నుంచి ఇక్కడ పోయింది అనుకో, సెన్సర్ ఉంటుంది దీనికి. ఈ సెన్సర్ వల్ల ఇది 25,000 వస్తుంది అన్న ఒకటి. ఇది పోతే ఈ ప్రాబ్లం అయితే మాత్రం 25,000 వస్తుంది. ఇది ఎయిర్ ఫిల్టర్ అన్న. నెలకోసారి 15 రోజుల కంపల్సరీ వాచ్ చేయాలి, దీన్ని గడుపు కొట్టియాలన్న కంపల్సరీ. ఓకే. కూలెంట్ ఉంటుంది, మనం చూసుకుంటే ఇంజిన్ హీట్ అయినా మళ్ళీ కూల్ అవుతుంది, పోయినప్పుడు మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ వెంటనే ఇది అయిపోతుంది. ఇప్పుడు పాత బండి బాగుందా, కొత్త బండి బాగుందా? అంటే పాత బండి గరం అయినప్పుడు ఆపవలసి వస్తుంది, దీన్ని ఆపకున్నా పర్వాలేదు. కార్ మోడల్ లెక్క వచ్చింది, కార్ మోడల్ లెక్క వచ్చింది, కూలెంట్ వచ్చింది కదా దీనికి. కూలెంట్ వల్ల ఇంజిన్ చల్లగా అయిపోతుంది, వేడే. ఓకే అన్న. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు డీజిల్ ఆటోకి సర్వీసింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేపియాలి?
మినిమం మనం తిరిగిన దాన్ని బట్టి నెలకు వస్తే కంపల్సరీ చేపియాలి. అంటే ఎన్ని వేల కిలోమీటర్లు చేపిస్తే బాగుంటది ఏంటి అంటే? 2000 కిలోమీటర్లు చెప్పవచ్చు. ఆ? 2000 కిలోమీటర్ 1500 కిలోమీటర్ కూడా చెప్పచ్చు. మనం తిరిగి లాంగ్ తిరిగింది. ఓకే. యావరేజ్ ఇప్పుడు మన కంపెనీ కూడా అయితే మనకి ఎన్ని వేల కిలోమీటర్లు ఇస్తాడు ఇప్పుడు? ఎన్ని వేల కిలోమీటర్కి ఇట్లా చేయాలని చెప్పిస్తారు? ఫస్ట్ అయితే నాకు 2000 కిలోమీటర్ 2500 కిలోమీటర్. సెకండ్ 3000. ఓకే. థర్డ్ 4000. ఓకే. అట్లా అట్లా వచ్చింది. అట్లా 3 సర్వీసులు ఇచ్చింది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు 25 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నా అని చెప్పినావు. ఇప్పుడు 25 సంవత్సరాలు స్టార్టింగ్ ఎట్లా ఉండేనా బండి అది? 25 సంవత్సరాలు స్టార్టింగ్ ముందు నేను ఫస్ట్ మహేంద్ర ఆల్ఫా నడిపించాను. పెద్ద బండి మహేంద్ర ఆల్ఫా. అదొక 4 ఇయర్స్ నడిపిన, 4 ఏళ్ళు నడిపిన. అది 4 ఏళ్ళు నడిపేసి వదిలేసినాక మళ్ళీ సిటీకి వచ్చి హస్బెండ్ తీసుకొని 2 బండ్లు మార్చాను. తర్వాత మంచిగా అనిపించలే, అది తీసేసి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వాడానే, లాక్డౌన్ ఒప్పంగానే బండి కిస్తీ ఈఎంఐ పోయి సంవత్సరం ఉండి అట్లా కష్టపడి ఆస్తి వచ్చి ఆ బండి తీసేసి డీజిల్ బండి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ డీజిల్ బండి వచ్చింది. మళ్ళీ పాత డీజిల్ బండి వచ్చేసి పాత డీజిల్ బండి వచ్చింది. ఇప్పుడు మనకి ఇప్పుడు లాక్డౌన్ తర్వాత బిజినెస్ డీజిల్ బండి మంచిగా ఉండేనా? డీజిల్ బండి బాగానుంది, గిరాకులు మాత్రం కొంచెం తగ్గినాయి. గిరాకులు బాగాలేవు. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అంటారు కదా, ఆర్టీసీ ఫ్రీ అనడం వల్ల చాలా తగ్గినాయి. మొత్తమే ఏం దందలే అవుతారు. నెలకి ఎంత సంపాదిస్తావు దీని మీద? మామూలుగా నేను నెలకు వచ్చి అప్పుడు బస్సులు లేనప్పుడు నెలకు 30,000, 40,000, 50,000 చేసేది. ఇప్పుడు అసలు తిండి ఖర్చులు వెళ్తలేవు. బస్సులు ఫ్రీ అయిన నుంచి తిండి ఖర్చులు వెళ్తలేవు. అంతే అంట, మొత్తం అయితే డల్ అయిపోయినా ఏమి వెళ్తలేవు. అసలు ప్యాసింజర్ దొరకట్లేదు. ఇప్పుడు వల్ల చాలా లాస్. ఇప్పుడు నార్మల్ గా ఏందని అన్నీ మొత్తం రాడ్లు జర కొంచెం గట్టి వేయించిన నార్మల్ గా ఎంత డిజైనింగ్ అనేది రాడ్లు ఎందుకు వేయించిన అంటే కొంచెం ఏదైనా లోడింగ్ వస్తుంది, ఏమైనా లోడింగ్ పైపులు కానీ ఏదైనా లోడింగ్ చేస్తారు, దానికి వేయించిన పైపులు రాడ్లు అందకుండా గట్టిగా బందోబస్తు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మనోళ్ళు కామెంట్ చేస్తారు ఏంటంటే, ఇప్పుడు నాది డీజిల్ బండి ఉంది, నేను సిటీలో నడిపియొద్దా, నడిపిస్తే పోలీసులు పట్టుకుంటారని చాలా మంది డౌట్ ఉంది. పాసింగ్ లేదు కదా, సిటీ పాసింగ్ లేదు కదా. సిటీ పాసింగ్ లేదు, చూసుకొని నడుపుకుంటున్నాం. సిటీ పాసింగ్ లేకుండా ఇంకా నువ్వు సిటీలో నడిపిస్తున్నావు బండి, చూసుకొని నడిపిస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు ఎట్లా ఏ ఏరియాలో పోతే ఎక్కువ పోలీసులు ఉంటారు, ఏ ఏరియాలో పోతే ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా కొంచెం ఇక్కడ పోలీసు వాళ్ళ ముంగట నుంచి కూడా పోతున్నా, నాకైతే ఏడు ఆపలేరు. 2 జాగాలు ఆపారు. సార్ ఏదో ఇట్లా వచ్చినాం సార్ అంటే ఇటు సైడ్ పెట్టేసినారు. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు బండి మనం సిటీ పాసింగ్ లేదు కాబట్టి దీన్ని ఏంటంటే చూసి నడిపించుకోవాలి. మనం ఎంత ఉంది ఏం కథ ఎట్లా, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఒక తిరిగా పోవాలి, వాళ్ళు లేనప్పుడు కొంచెం ఎక్కువ అయితే సాయంత్రం పూట నడిపించుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డేలా అంటే కొద్దిగా పోలీసు వాళ్ళు టైట్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అసలే తిండికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి మనకు డ్రైవర్లకి కాబట్టి ఎక్కువ పట్టుకోవట్లేరు అని చెప్పేసి బొంగ నుంచి పోతే క్లియర్ ఉండాలి, తప్పకుండా పట్టుకుంటారు. పేపర్స్ అయితే క్లియర్ ఉండాలి. పేపర్ క్లియర్ ఉండాలి. ఇప్పుడు వీటికి ఇంకా పర్మిట్ ఉంటుంది అన్న, డీజిల్ బండ్లకి పర్మిట్ 5 సంవత్సరాలు. నార్మల్ గా నాకు తెలియదు, ఎందుకంటే నాకు డీజిల్ గ్యాస్ అయినా ప్రతి బండి 5 సంవత్సరాలు పర్మిట్. ఓకే. ఇప్పుడు మన ఊర్లో షేరింగ్ ఆటోలు నడుస్తాయి కదా, అప్పటి బండ్లు, అది కూడా 5 సంవత్సరాలు అది ఇంకా పర్మిట్. ఇప్పుడు బజాజ్ ఇంతకు మహేంద్ర నడిపినాను, ఇప్పుడు మహేంద్ర కంటే ఇప్పుడు బజాజ్ బాగుంటుందా మహేంద్ర బాగుంటుందా, ఏది బాగుంటుంది నీకు? మహేంద్ర అంటే చిన్న బండ్లు లేవాలి, పెద్ద బండ్లు. చిన్న బండి ఏంటంటే ఇక్కడ పోయినా అందులో పెద్ద బండి మహేంద్ర అంటే 10 మంది దాకా వస్తారా, దీంట్లో రాదు. అవును. ఇప్పుడు కూడా 3-in-1 3-4 కాకపోతే 10 మంది వేసుకోవచ్చు. ఊర్లో బండి నడిస్తే 10 మంది పడితే 15 మంది కూడా వేసుకోవచ్చు, లోడింగ్ ఉంటుంది. ఇప్పుడు పాత బండి ఇంజన్ చేపిస్తే ఎంత వచ్చేది నీకు? ఇప్పుడు కొత్త బండి అయితే ఇంజన్ చేపిస్తే ఇంజన్ పోతే ఇప్పుడు ఈ BS6 ఇంజన్ పోతే కనీసం అంటే 30,000 అవుతుంది. 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది దీని ఇంజన్ చేస్తే. పాత బండికి ఎంత వచ్చేది? పాత బండికి మామూలుగా అంటే 10,000, 12,000. 12,000 దీనికి జర ఎక్కువ ఉన్నట్టుంది. ఇంకొకటి దీన్ని ఓన్లీ ఏంటి సైలెన్సర్ పోతే 25,000 ఉంది. సైలెన్సర్ రేట్లు బాగా ఎక్కువైపోయినట్టు కొత్త బండ్ల కదా, సౌండ్ తగ్గించిండు. దాని సెట్ కింద పోయింది అనుకో, దాని 25,000.
ఇప్పుడు మనం బయట నార్మల్ గా ఆటోమొబైల్స్ దొరుకుతాయి, కంపల్సరీ షోరూమ్ పోయి తెచ్చుకోవాలి. కంపల్సరీ షోరూమ్ దొరకదు, బయట దొరకదు, బయట దొరకదా? బయట దొరకదు. ఇలా ఇప్పుడు ఒక మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయన్నా ఈ డీజిల్ బండ్ల? మేజర్ ప్రాబ్లం ఏం లేదు, ఇంజన్ సేమ్ అన్ని సేమ్ ఇచ్చిండు. ఒకటి BS6 అని ఒకటి చేంజ్ ఒకటి ఇచ్చిండు. దాని వల్ల మనం మెకానిక్ బయట తెలియదు. ఇది ఏమైనా షోరూమ్ పోతేనే పోవాలి, మెకానిక్ వస్తుంది. దాని సెన్సర్ ఇచ్చింది, సెన్సర్ ప్రాబ్లం వచ్చింది, దానికి ఇవ్వని తెలియదు, షోరూమ్కి పోవాలి. సెన్సర్ ప్రాబ్లం, ఇప్పుడు సెన్సర్ ప్రాబ్లం వస్తే బండి స్టార్ట్ కాదు. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఒక నెలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేపిస్తారు. కంపల్సరీ ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు ఎంత వస్తుందా ఖర్చు? ఒక 1200 వస్తుంది. 1200 వస్తుందా? 1200 ఖర్చు వస్తే ఒక నెలలో యావరేజ్ ఎంత సంపాదిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే? 1200 అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి బస్సులు కిరాయి నుంచి అయితే ఏం సంపాదించారు, రోజుకు ఒక 500-600 తిండి బట్టలు పుట్టగా డీజిల్ పోను 700 1500 2000 చేసేదా? 1500-2000 ఇప్పుడైతే చాలా బాగా కష్టం, చాలా బాగా ఇంటికి కూడా. చూసారుగా ఫ్రెండ్స్, చాలా మంది ఆటో డ్రైవర్లు ఒక నెల అయిపోయింది ఆల్రెడీ, నెల 15 రోజులు అయిపోయింది బస్సులు ఫ్రీ వల్ల. అయినా ఇంకా ఇట్లా పరిస్థితి రోజు రోజుకైతే దారుణంగా ఉంది. ఈ ఆటో డ్రైవర్లు బస్ పథకాన్ని కొంచెం తీసేయమని అందరూ రిక్వెస్ట్ చేస్తారు ముఖ్యమంత్రిని. మరి చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం అన్న. ఇప్పుడు ఇలా ఇంకా కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకు నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే సలహాలు సూచనలు? ఫీల్డ్ వచ్చే వాళ్ళకు ఇప్పుడు బస్సులు ఫ్రీ అయినాయి, కొత్త ఆటోలు తీసుకొని నడిపిస్తే మాత్రం నష్టపోతారు, వేస్ట్. బండ్ల రేట్లు ఏమైనా తగ్గిస్తే బాగుంటది. ఇప్పుడు మామూలుగా సిటీ పాసింగ్ అప్పుడు ఎంత ఉండే, 2,50,000, 2,25,000, 2,40,000 ఉండే. ఆ రేటుకి తెస్తే బాగుండేది. ఆ రేట్లో ఎవరైనా తీసుకున్నా ఇంత మన ఏం గతి లేనోడే, మన మనసుంటూ ఏమేం మీద ఉన్నా బయట ఒక రోజు కూలి పోయే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, జాబులు రాని ఉన్నారు. ఇప్పుడు జాబులు రాక రోడ్ల పని తిరుగుతున్నారు. వట్టిగా కనీసం ఈ రేట్లు 5 లక్షలు 6 లక్షలు అయినా సరే కొనలేకపోతున్నారు. కార్లు వస్తున్నాయి ఆ రేట్ల. ఇప్పుడు నార్మల్గా ఆటోలు ఇంకా రెంట్కి ఇస్తారట కదా? రెంట్ 350 రూపాయలు రెంట్, 350 రూపాయలు రెంట్ కట్టాలా, గ్యాస్ పోసుకోవాలా, గ్యాస్ వెళ్ళాలా, 300 రెంట్ వెళ్ళాలా, వాడి కూలి వాడాలా, పొద్దున్న దాకా ఎన్ని గంటల దాకా తిరగాల, వాడు 2,000 సంపాదించాలి. ఇప్పుడు దందులు అయితే లేవు కదా. నార్మల్ గా BS6 కి అయితే కొంతమంది 400-500 ఇంకా అంటారు రెంట్. ఇప్పుడు కొత్త బండ్ల 400 అంటున్నారు. 400 ఎడికలు కడతాడు, పొద్దున్న అయితే 800 కూడా అయితే లేదు. ఎడికలు కడతాడు, ఏం నడుపుతాడు. పొద్దున్న వెళ్ళిందంటే సాయంత్రం 6-7 గంటల నడిపినా కాదు. మరి ఇప్పుడు డీజిల్ బండికి ఇంకా మీటర్ ఉంది కదా? మీటర్ నేను మీటర్ ఎట్లా వేసిన అంటే, నాదా గ్యాస్ బండి ఉండేది. గ్యాస్ బండి నేను తీసేసినప్పుడు దానికి వెళ్ళి తీసుకున్నాను. ఇది 2,500 మీటర్ అది. దానికి వెళ్ళి ఇప్పేసుకున్నాను. వేస్ట్ ఇంట్లో ఏం పెడదామా అని దీన్ని ఫిట్ చేసి పెట్టుకున్నట్టుగా. చూడండి ఫ్రెండ్స్, అన్న ఇక్కడ మొత్తం అన్ని ఇది రాడ్లు అనేది స్ట్రాంగ్ చేయించిండు. పైన ఇంకేమైనా లగేజ్ చేసుకుని పోవడానికని లగేజ్ ఆపుతుంది బాగా, ఎందుకంటే మన స్టాండర్డ్ రాడ్. సిటీ మోడల్ బండ్లు అయితే ఈ విధంగానైతే ఉండదు, డెకరేషన్ నార్మల్ గా ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇది ఇంకా చూపిస్తున్నా, ఎందుకంటే మనకు రేపు పొద్దుగాల వేరే వాళ్ళకి చేపించుకునే వాళ్ళకి ఉంటే ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది రేటు మార్కెట్ లో డీజిల్ బండి? మార్కెట్ డీజిల్ బండి 270 అంటున్నారు. ఇంకేమన్నా తగ్గే అవకాశాలు ఇంకుంటాయా? తగ్గే అవకాశాలు అంటే చెప్పలేము ఇక. దాన్ని బట్టి రేట్లను బట్టి కొత్త బండ్లు అయితే ఇప్పుడు ఎవరు తీసుకుంటలేరు. నార్మల్ గా అయితే ఫ్రెండ్స్ 2,70,000 రూపాయలు అట్లా ఉంటుంది. 70 కొన్ని దగ్గర 70 ఉంటది, కొన్ని దగ్గర 80 ఉంటది, కొన్ని దగ్గర 60 ఉంటది. అది ఏజెంట్ ప్లస్ మన కమ్యూనికేషన్ బట్టి ఆధారపడి ఉంటది. మన లాస్ట్ వీడియోలో 5,25,000 అని చెప్పేసి CNG బండి చెప్పారు. ఎందుకంటే మనకు వేరే అన్న కామెంట్ పెట్టిండు, అన్న ఇప్పుడు ఇది ఇంత లేదన్న 3,10,000 అని చెప్పేసి పెట్టిండు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో అనేది మనం బేసిక్ ఎంత ఉంది ఏం కథ అని చెప్పడం కోసం మాత్రమే చేస్తున్నా. ఎందుకంటే ఆ ఐడియా ప్రకారం వాళ్ళకు కొత్తగా కొనే వాళ్ళకు ఒక 10,000 అక్కడిక్కడ కొంచెం తేడా వస్తాయి. కానీ చాలా మంది తెలియక ఏంటంటే మొత్తం 30,000, 40,000, 50,000 రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నారు. ఎందుకంటే తప్పకుండా ఒకసారి ఏదైనా సరే మన దాంట్లో ఇప్పుడు మన ఛానల్లో డీజిల్ బండి ఇప్పుడు తీస్తున్నా, ఇంతవరకు గ్యాస్ బండి ఇంకా తీసిన వీడియోలు. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఏదైనా వెహికల్ కొనాలనుకున్న ఒకసారి మన వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది ప్రస్తుతం రేట్లు ఎంత ఉంది, మార్కెట్ ప్రకారం ఎట్లా ఉంది, ఏం కథ, బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఏందనేది. దానికోసమే ఇప్పుడు ప్రత్యేకంగా ఇవన్నీ వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియో నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పానా? సబ్స్క్రైబ్ రైట్.